కాబట్టి ఈ శిలను చెక్కి శిల్పంగా మార్చింది ఆయన. కాబట్టి ఘనత, స్తుతి, మహిమ ఎప్పటికీ, ఎల్లప్పటికీ, ఎన్నటికి యేసుకే చెందాలి. యేసుకే చెందాలి. ఇది నరుడికి చెందకూడదు. నరుడికి చెందకూడదు. యేసుకే. ఆయన 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 ఆ ఒక్కడు నా జీవితంలో లేకపోతే నా లైఫ్ నేను ఊహించుకోలేను. కాబట్టి సేవకులు ఉన్నారు కదా, అందుకని చెప్తున్నాను. నాయన వాళ్ళని వీళ్ళని చూసి అలాగ చేస్తే క్లిక్ అవుతావు, ఇలా చేస్తే క్లిక్ అయ్యి తీసి పక్కన పెట్టి, సరే వాళ్ళకి ఇచ్చిన కృపలో వాళ్ళు వాడబడతారు. నా తండ్రి నాకు ఇచ్చిన కృపలో 4 ఆత్మల్ని సంపాదించాలి. అవసరమైతే అందరికీ మరుగైపోయి డేవిడ్ బ్రైనార్డ్ లాగా ఏ గుర్తింపు లేని సేవ అయినా చేస్తాను. నాకు అవసరంలా గుర్తింపు, అవసరంలా. ఆ ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు, అంతే. ఆ ఒక్కడి హృదయంలో నాకు స్థానం ఉంది, అంతే చాలు. అదొక్కటి ఆధారం చేసుకొని ప్రతి విషయంలో ప్రార్థన చేసి, నా తండ్రి ఆత్మల్ని కదిలించు, ఆత్మల్ని కదిలించు. నశించిపోతున్నారయ్యా, జీవితాలు నాశనం అయిపోతున్నాయా, నీ పిల్లలయ్యా పాడైపోతున్నారయ్యా. వాళ్ళు ఎలాంటి బతుకుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదయ్యా. బంధకాల్లోంచి బయటపడడానికి వెతుకుతున్నారయ్యా, వాళ్ళకి నువ్వు తెలియదయ్యా. నేను ఎన్ని చెప్పినా నువ్వు బయలుపరచుకోకపోతే, వాళ్ళ హృదయాలు నువ్వు తెరవకపోతే, వాళ్ళతో నువ్వు మాట్లాడకపోతే వాళ్ళు ఎట్లా మారతారయ్యా? పాడైపోతున్నారయ్యా, చిన్న ప్రాయాల్లో నశించిపోతున్నారయ్యా. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిస్తున్నారయ్యా. చిరుప్రాయంలో భార్యలను విధవరాండ్రం చేస్తున్నారయ్యా. పాపం వాళ్ళు కూడా బయట పట్టడానికి ప్రయత్నం చేస్తారు, దారి దొరకట్లేదయ్యా. దర్శించయ్యా, వాళ్ళతో మాట్లాడు. ఏడు, నువ్వున్న గ్రామంలో, నువ్వున్న పట్టణంలో, నువ్వున్న వీధిలో, నువ్వున్న ప్రదేశంలో, నువ్వు పరిచర్య చేసే స్థలంలో, ఆ సోదరుడు, ఆ సోదరి, నువ్వు బ్రతుకుతున్నటువంటి ప్రాంతంలో ఆ ప్రజల కొరకు నీ అంగలార్పును దేవుడు చూస్తాడు. నీ కన్నీటిని దేవుడు చూస్తాడు. నీ హృదయంలో ఉన్న భారాన్ని దేవుడు చూస్తాడు. నీ ప్రార్థనలన్నీ, నీ కన్నీళ్ళన్నీ రాసుకుంటాడు. నేను చెప్పేది అబద్ధం కాదు, వాక్యంలో ఉంది. ఆయన రాసుకుంటాడు. నీ ప్రార్థన, విజ్ఞాపన, విన్నపాలు మొత్తం చేరతాయి దేవుని దగ్గరికి. 56వ కీర్తన 8వ వచనంలో ఉంది, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి. 56వ కీర్తన 8వ వచనం. ఇంట్రెస్ట్ ఉంటే బైబిల్ తీసి చూసుకోండి. 56వ కీర్తన 8వ వచనం. రాసుకుంటాడో లేదో చూడు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, మనం ఏడ్చే ఏడుపు కూడా ఆయన బుడ్డి బిందెలు, తెపాళాలు, కాగులు, గ్లాసులు కాదు. ఎందుకంటే కన్నీళ్ళు ఎక్కువ ఉండవు కనుక బుడ్డిలో దాచుకొని ఉన్నాం. మన కన్నీళ్ళని ఎంత సీరియస్గా తీసుకుంటాడో చూడు. మనుషులకు మన మీద కనికరం ఉండదు. మనం ఏడిస్తే ఆ ఏడుపును మనుషులు సీరియస్గా తీసుకోరు, పైగా కోపడతారు. కానీ మనం ఏడిస్తే ఆ కన్నీటిని తన బుడ్డిలో ఆయన దాచుకుంటాడు. నీ కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనం చెప్పింది. అంతేకాదు, అవి నీ పుస్తకంలో కనపడతాయి కదా అన్నాడు. కవిలే అంటే పుస్తకం. మన కన్నీటిని ఆయన పుస్తకంలో రాసుకుంటాడట. ఏ కారణం చేత ఏడ్చావో, ఎంత ఏడుపు ఏడ్చావో, ఆ ఏడుపు వెనుకున్న ఆంతర్యం ఏంటో ఆయన రాసుకుంటాడంట. ఈ ఒక్కచోటే ఉందా? 139వ కీర్తనలో, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. మన డేస్ మొత్తాన్ని కూడా అసలు మనం ఇంకా కణరూపంలో ప్రవేశింపక మునిపే మన టోటల్ లైఫ్ మొత్తాన్ని కూడా ఆయన గ్రంథస్థం చేశాడంటే, మన జీవితంలోని ప్రతి రోజుని, ప్రతి గంటని, ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని ఆయన రాశాడంటే, అందులో ప్రతిరోజు నువ్వు చేసే కొన్ని గంటలు, లేక కొన్ని నిమిషాలు, లేకపోతే సెకండ్స్, నువ్వు చేసే ప్రార్థనలు, కార్చిన కన్నీళ్ళు మరి నిశ్చయంగా దేవుని గ్రంథంలో ఉంటాయి కదా. దీన్ని బట్టైనా అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి మనల్ని మనం చూపించుకోవడానికి, మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడానికి అనే ఆలోచన పక్కన పెట్టి, అదొక శోధన వచ్చింది, అది మళ్ళా వస్తూ ఉంటుంది. ఆ